బ్రెజిల్ ఒకరోజు ఒక హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది. అయితే అతనికి ఆ హోటల్లో ఉండే రూమ్ నెంబర్ 310 అతనికి ఇచ్చారు. అయితే అతనికి అక్కడ పనిచేసే ఒక అమ్మాయి అతన్ని పొరపాటున కూడా నెంబర్ 313 రూమ్ దగ్గర కూడా వెళ్ళొద్దు అని చెప్పింది. అయితే అతను రూమ్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అసలు ఆ అమ్మాయి ఎందుకు రూమ్ నెంబర్ 313కి వెళ్ళకూడదని ఎందుకు చెప్పింది అని ఆలోచించాడు. అయితే తర్వాత అతనికి ఆ రూమ్లో ఏముందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అయితే అతను వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్కి ఉన్న కీ హోల్ నుండి లోపలికి చూశాడు. అయితే అతనికి ఆ రూమ్లో ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి తెల్ల గౌను వేసుకుని గోడకు దగ్గరగా నిలబడి ఉంది. ఆ అమ్మాయి శరీరం చాలా తెల్లగా ఉంది. జుట్టు విరబోసుకుని అలాగే కదలకుండా నిలబడి ఉంది. గోడ వైపు తిరిగి నిలబడడం వల్ల థామస్ ఆ అమ్మాయి ముఖాన్ని చూడలేకపోయాడు. అయితే మధ్యాహ్నం అవ్వడంతో అతను లంచ్ చేయడానికి కిందికి వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి వచ్చి అతన్ని ఆ రూమ్ దగ్గరకు వెళ్ళొద్దని మళ్ళీ చెప్పింది. అయితే అతను లంచ్ అయిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళాడు. మళ్ళీ రాత్రి డిన్నర్కి వచ్చినప్పుడు అతను రూమ్ నెంబర్ 313లోకి మళ్ళీ చూశాడు. ఈసారి అతనికి మొత్తం ఎర్రగా ఉండి మధ్యలో ఒక నల్ల చుక్క ఉన్న ఒక ఆకారం కనిపించింది. అయితే అది ఏంటో అర్థం కాలేదు. అతను డిన్నర్ చేయడానికి కిందికి వచ్చాడు. ఈసారి అక్కడ పనిచేసే అమ్మాయి అతన్ని ఆ రూమ్ దగ్గరకు వెళ్ళొద్దని మళ్ళీ అదే మాట చెప్పింది. అయితే ఈసారి అతను ఆ అమ్మాయిని అసలు రూమ్లో ఉన్నది ఎవరు అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి ఆ రూమ్లో ఎవ్వరు లేరని చెప్పింది. ఆ రూమ్ను చాలా రోజుల కిందట మూసేశారని కూడా చెప్పింది. అతను ఆమెను ఎందుకు ఆ రూమ్ని మూసేశారని అడిగాడు. అప్పుడు ఆమె అతనికి అసలు విషయం చెప్పింది. మరి 1 నెల రోజుల క్రితం ఆ రూమ్ని 2 భార్యాభర్తలు తీసుకున్నారని, అయితే ఆమె భర్త ఆ రోజు రాత్రి ఆమె పడుకొని ఉండగా ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడని, అప్పటి నుండి ఆ అమ్మాయి అదే రూమ్లో తెల్ల గౌను వేసుకొని హోటల్లో పనిచేసిన చాలా మందికి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. అందువలన ఆ రూమ్ మూసేశారని చెప్పింది. అయితే ఆమె కళ్ళు చాలా ఎర్రగా రక్తంతో నిండి ఉంటాయని ఆమె చెప్పింది. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. అతను డిన్నర్కి వచ్చే ముందు అతనికి ఆ రూమ్లో కనపడింది ఆ చనిపోయిన అమ్మాయి యొక్క ఎర్రని కళ్ళు అన్నమాట. అంటే ఇతను అటువైపు నుండి చూసినప్పుడు ఆ దయ్యం అటు నుండి చూసిందనమాట. ఇతను చూసిన ఆ ఎర్రని ఆకారం ఆ దయ్యం యొక్క కళ్ళు అన్నమాట. అది తలుచుకుంటే అప్పుడు అతని గుండెల్లో గుబులు మొదలైంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అతను తర్వాత అతని రూమ్లో పడుకున్నాడు. చాలాసేపటి తర్వాత తిరిగి నిద్ర పట్టింది. అతను ఆ తర్వాత రోజు ఉదయం అతని రూమ్ తలుపులు తీయలేదు. అక్కడ పనిచేసే సిబ్బంది ఆ రూమ్ తలుపులు బద్దలు కొట్టారు. తర్వాత అక్కడ ఉన్న అతన్ని చూసి ఒక్కసారిగా భయపడ్డారు. అతను పడుకున్న బెడ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. కళ్ళ నుండి గుడ్లు బయటికి వచ్చి అతి దారుణంగా చనిపోయాడు. ఆ సంఘటన తర్వాత ఆ హోటల్ పూర్తిగా మూసివేయబడింది. కొద్ది రోజుల తర్వాత ఆ హోటల్ కూల్చివేయడం జరిగింది. కానీ ఏ తప్పు చెయ్యని థామస్ భూతానికి బలి కావాల్సి వచ్చింది.